ఓ ఈడీకి బీజేపీ వర్షన్. ఇప్పుడు బీజేపీకి ఈడీ అనేది ఒక సంస్థ, దర్యాప్తు సంస్థ. ఆ సంస్థకి మాకేం సంబంధం అని అంటారు. బాగుంది. ఈ కట్టుకథలు, ఈ పంచాయతీలు అయిపోయినాయి. మొత్తం ప్రపంచానికి తెలుసు, మొత్తం దేశంలో ప్రతి వాళ్ళకి తెలుసు ఈడీకి, సిబిఐకి, బీజేపీకి ఏం సంబంధమో. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మంచి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ప్రజల కోసం సేవ చేయాలో, ఈడీ కానీ సిబిఐ కానీ, వీటన్నిటిని వాళ్ళ గ్రిప్లో తీసుకుని వాళ్ళని పాలిటిక్స్ కోసం యూజ్ చేసింది మొత్తం ప్రపంచం, మొత్తం దేశం ఎదుర్కొన్నా ఉంది. ఎప్పుడైనా ఏ పొలిటికల్ లీడర్ కానీ, ఇంకో పార్టీ పొలిటికల్ లీడర్ కానీ, ఇంకో పార్టీ పొలిటికల్ గవర్నమెంట్ కానీ వాళ్ళని అదుపులోకి తీసుకోవాలంటే బీజేపీ ఈడీని యూజ్ చేసింది. వాటినే మళ్ళీ యూజ్ చేసి ఈ రోజున మా అగ్రనేతలకు అగేన్స్ట్ గా లేనిపోని కేసులు పెడుతున్నారు. ఆ కేసుల్లో ఏమి ఫ్యాక్ట్స్ లేవు, యథార్థాలు లేవు, ఏమి లేవు. అలాంటిది ఆ కేసులు పెట్టి యూజ్ చేస్తున్నారు. ఇలాంటి కక్షపూరితమైన పాలిటిక్స్ బీజేపీ తీసుకొచ్చింది ఈ దేశంలో. దీంట్లోనే మనం ఇది చూస్తున్నాం. ఎందుకు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఎందుకు ఈ చార్జ్ షీట్ లో చేర్చిరు అనుకోవచ్చు? ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు? ఎందుకు భయపడుతున్నారా? ఎందుకంటే సామాన్య జనులు ఎంతమంది దేశంలో ఉన్నారో, ఎవరికైతే అన్యాయం అయిందో అందరూ న్యాయం కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు మా నేత ఎప్పటి నుంచో న్యాయం కోసం ఫైట్ చేస్తున్నారు. సోనియమ్మ మా నేత అంటే డికేడ్స్ నుంచి ఆవిడ సచ్చాయికి లియే, జస్టిస్ కి లియే ఫైట్ కర్ రే. అందుకనే ఈ గెలుపు మెల్లిమెల్లిగా మేము గెలుపు వైపు వెళ్తున్నాం. సామాన్య జనులందరూ మా వైపు వస్తున్నారు. అది భరించలేక ఈ కక్షపూరితమైన రాజకీయాలు బీజేపీ చేస్తుంది. కొంతమంది వాదన ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఇష్యూని డైవర్ట్ చేయడానికే ఈ చార్జ్ షీట్ చేశారనేది కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, బీజేపీలో గుజరాత్ లో ఇప్పుడే ఒక చాలా సక్సెస్ఫుల్ ఏఐసిసి సెషన్ అయింది. అది చూడలేక బీజేపీ వెంటనే ఈ స్టెప్ తీసుకుంది. అలాగే బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందర మళ్ళీ పక్క కాంగ్రెస్ మీద దుమ్ము లేపి చేద్దామని ఈ చార్జ్ షీట్ చేశారు. మూడోది, మీరు అన్నట్టు వక్ఫ్ బోర్డుల మీద మొత్తం మైనారిటీస్ దేశంలో అంతా అసంతృప్తిగా ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. దాన్ని దాని నుంచి మీ ధ్యాస మళ్ళించేందుకు ఈ స్టెప్ తీసుకున్నారు. మీరు చూడండి, ఇక్కడ కక్షపూరితమైన పాలిటిక్సే కాకుండా మీరు ఎలా ఈ ఛార్జ్ షీట్ని, లాని మీరు ఎలా డైవర్ట్ చేసి పాలిటిక్స్ కోసం యూజ్ చేస్తున్నారు బీజేపీ మీ ఎదుర్కొన్నాం. ఎట్లా ఉండబోతుంది మేడం చార్జ్ షీట్ లో ఒకవేళ పేర్లు తీయకపోతే కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా? మీరు చూస్తున్నారు ఎజిటేషన్, ఈ ధర్నా మొత్తం ఇక్కడే కాదు మొత్తం దేశంలో అయింది. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. వీళ్ళు వెనకాల తీసుకునే దాకా, మాకు న్యాయం వచ్చే దాకా ఈ ధర్నాలు, ఎజిటేషన్స్ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది.